ఇది లేదు పెట్టిది లేదు, మొత్తం దాన్ని కొరికి కొరికి పీల్చి పిప్పి చేసి పాడేస్తుంది మాట. ఇదేండి బత్తు కేవ్స్, మలేషియాలో ఫేమస్ టెంపుల్ అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. చెప్పాను కదా, వాతావరణం రోజు గంట గంటకి మారిపోతూ ఉంటుంది. అప్పుడే ఎండ కాస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే చలేస్తుంది. మేము పేల్చేటప్పటికి వర్షం లేదు. లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది. బత్తు కేవ్స్ అంటే ఇక్కడ చూడండి, వీకెండ్ అవడం వల్ల చాలా చాలా రష్ ఉంటుంది. కేవ్స్ లో ఉండే స్వామివారు చాలా ఫేమస్ ఇక్కడ. చూడండి, వీకెండ్ అవ్వటం వల్ల చాలా రష్ ఉంది. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఫారినర్స్ కూడా అంతే మంది ఉన్నారు. ఇక్కడ గుడి ఇది స్వామివారి కింద ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. మెట్ల మార్గం కూడా పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం వర్టికల్ గా ఉంటాయి, అయినా పర్వాలేదు. స్వామివారిని చూడటానికి ఆ మాత్రం కష్టం లేకపోతే బాగోదు. చూడండి, ఇక్కడ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. టెంపుల్ కింద భాగంలో అన్నమాట ఇది. మేము 2014లో వచ్చాం. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధం లేదు, చాలా డెవలప్ చేశారు. ఇది వినాయకుడి టెంపుల్. ఇది పైకి మెట్ల మార్గంలో వెళ్తే సోమవారం. మనకి మలేషియా అంటే ముందుగా గుర్తొచ్చేది బత్తు కేవ్స్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం, అలాగే కేఎల్ టవర్స్ అన్నమాట. బత్తు అంటే మలైలో రాక్ అని అర్థం. చూడండి ఎంత అందంగా ఉంటుందంటే, సుందర రూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా అందంగా ఉంటుంది ఈ విగ్రహం. ఆ అద్భుతమైనటువంటి ఈ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. మనకంటే భారతీయుల కంటే ఎక్కువ మంది ఫారినర్సే ఈ టెంపుల్ని దర్శించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం మెట్లు ఎక్కడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అన్ని మెట్లు ఎక్కినా కూడా స్వామివారిని దర్శించుకునే టైంకి మనకు మొత్తం కష్టం అంతా కూడా ఊరికినే ఆవిరైపోయినట్టుగా అనిపిస్తుందట. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ బత్తు కేవ్స్. నెట్ట నిలువుగా ఉండేటువంటి 272 మెట్లు పైకి ఎక్కాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎక్కగలమా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అలాగే కేవ్స్కి ఇరువైపులా కూడా కోతులు కొంచెం ఇబ్బంది పడతాయి. అమ్మో చాలా భయంగా ఉంది, పైకి వెళ్ళటం కష్టమేమో అని నన్ను అడిగింది. పర్లేదమ్మా, నేనున్నాను, తీసుకెళ్తాను, పర్లేదు రా అని చెప్పేసి నేను జాగ్రత్తగా తీసుకెళ్ళాను. అక్కడికి కూడా ప్రసాదాలు తీసుకొచ్చే వాళ్ళ నుంచి ఆ ప్యాకెట్లు లాక్కుని చిందరవందర చేసి సందడి చేస్తున్నాయి అక్కడ కోతులు. జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ జాగ్రత్తగా అమ్మని తోడుకొని వెళ్ళాను. స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అంత పైకి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి కష్టం అనిపించలేదు, ఎందుకంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. ఓ పక్కని చిరుజల్లులు పడతా ఉంటాయి, ఎందుకంటే మలేషియాలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. చూడండి, ఇక్కడ ఒక ఆయన్ని పట్టుకుని కోతి ఎలాగా ఇబ్బంది పెడుతుందో. కానీ ఎక్కడా కూడా దాడులు చేసినట్టు కానీ ఇలా కానీ ఎక్కడ మనకు కనిపించదు. చూడండి, కేవ్స్ ఈ 1978లో అమెరికా న్యాచురలిస్టు విలియమ్స్ ఈ కేవ్స్ని కనుగొన్నారు. 1891లో ఈ కేవ్స్ని ఆవిష్కరించారు. అలాగే తమిళియన్స్ని ఈ కేవ్స్ని బాగా డెవలప్ చేసినట్టుగా హిస్టారికల్ మెథడ్స్ మనకి తెలియజేస్తున్నాయి. సున్నపరాయితో ఏర్పడినటువంటి న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ గుహలు చాలా అందంగా ఉంటాయి. పైన కొంచెం రంధ్రాలు ఉంటాయి. అక్కడి నుంచి చిరుజల్లులు మనపై పడుతూ ఉంటే స్వామివారే మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళితే ఇది అప్ అండ్ డౌన్గా ఉండటం వల్ల ఏంటంటే, ఫస్ట్ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ డౌన్కి ఉండి మళ్ళీ తర్వాత కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కానీ మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా
ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గుహలు ఒక్కొక్కసారి చూస్తుంటే కనుక ఏనుగు తొండాల మాదిరిగాను, అలాగే ఏనుగు కాళ్ళు మాదిరిగాను మనకు అనిపిస్తూ ఉంటాయి. ఇలాగా అటు ఇటు చూసుకుంటూ ఈ కోతుల సందడి మధ్య మన పర్యటన స్వామివారి దర్శనానికి కొనసాగుతుందన్నమాట. అమ్మ నాకు కష్టం అని ఎక్కడా అనిపించలేదు. స్వామిని వేడుకుంటూ సుబ్రహ్మణ్య అంటూ వెళ్ళిపోయినటువంటి ప్రయాణం చూస్తుంటే నాకు తిరుపతిలో గోవిందా గోవిందా అని భక్తులు వెళ్తూ ఉంటారు కదా, అలాగా అనిపించింది. ఎలాగైతే మాత్రం స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. చూడండి, ఈ కొండల కోనల మధ్య నుంచి ఈ గుహల మధ్య నుంచి వెళ్ళేటువంటి అనుభూతి ఒక దివ్య అనుభూతి. ఒక దశలో అమ్మ ఇన్ని మెట్లు ఎక్కగలదా, ఇంత నిలువుగా ఉన్నటువంటి మెట్లు ఎక్కగలదా అనేటువంటి అనుమానం అయితే కలిగింది. ఓ రకమైనటువంటి భయం కూడా వేసింది. ఎందుకంటే కోతుల సందడికి భయపడుతుందేమో అని కంగారు పడ్డాను. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుని స్మరిస్తూ హాయిగా చాలా సునాయాసంగా మెట్లు ఎక్కడంతో ఇది సుబ్రహ్మణ్యేశ్వరుడి లేలేమో అని అనిపించింది. ఎందుకంటే కొన్ని మెట్లే మనం ఎక్కడం కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ వయసులో ఆమె చకచక ఎక్కడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సంతోషంగా కూడా అనిపించింది. చక్కగా ఆ కోతులతో మాట్లాడుకుంటూ సందడి చేసుకుంటూ హాయిగా వెళ్ళిపోయినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం నాకైతే మలేషియాలో చాలా గొప్ప అనుభూతినిచ్చిందండి. నిజంగా మీరు ఖచ్చితంగా ఈ ఈ స్వామివారిని దర్శించుకుంటే కనుక మీరు దూరంగా ఉన్నవాళ్ళు, వెళ్ళలేని వాళ్ళకి చూపించాలనేదే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. స్వామివారికి చాలామంది భక్తులు ఉన్నారు. అలాగే మనకి ఇండియాలో కూడా చాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. పెళ్లి కాని వారు, అలాగే పిల్లలు లేని వారు స్వామివారిని మొక్కుకోవటం, దర్శించుకోవటం మనం చూస్తూ ఉంటాము. అలాగే అమ్మ కూడా కేవలం సబ్స్క్రైబర్స్కి మేలు జరగాలని, సబ్స్క్రైబర్స్ కష్టాలు తీరాలని అక్కడ మొక్కుకోవడం కూడా నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా. మేము మా ఇంటికి సంబంధించిన కోరికలు ఏమి కోరుకోలేదు. కేవలం అమ్మ సబ్స్క్రైబర్స్ కోసమే అక్కడ పూజలు చేసింది, ప్రార్థించింది, స్వామివారిని వేడుకుంది. బత్తు కేవ్స్ అంటారు అన్నమాట. ఇవి పైన కొండల కేవ్స్లో కొలువై ఉన్నారు స్వామి. ఇంకెప్పుడు కూడా ఇదే రష్ ఉంటుందండి. నట్టు వీకెండ్స్ వల్ల ఇంకా రష్గా ఉంది. కోతుల హంగామా మాత్రం మామూలుగా లేదండి. కోతలు చూడండి, చేతులు వేసుకుని అది తినేది పెట్టేది లేదు. మొత్తం దాన్ని కొరికి పీల్చి పిప్పి చేసి పడేస్తుంది అన్నమాట. అందుకని కోతలు అంటారు, పడేసింది. పళ్ళు ఏదైనా ఉంటే చాలు చేతుల్లో లాగేసింది. నానా బీభత్సం చేస్తారు కోతులు. ఎంజాయ్ చేస్తున్నారు భక్తులు. ఈ కేవ్స్ నిండా కోతులే ఉన్నాయి చూడండి మొత్తం. కానీ చిత్రం ఏంటంటే ఎక్కడా కూడా కోతులు భక్తులను గాయపరిచినట్టుగా ఎక్కడా నాకు కనిపించలేదు. కేవలం ప్రసాదాలు లాక్కోవడం వరకే అవి చేస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా గాయపరిచినట్టుగా, ఇబ్బంది పెట్టినట్టుగా నాకు ఎక్కడైతే కనిపించలేదండి. ఇది నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేలేమో అనిపించింది నాకు. చూడండి, ఈ భక్తుడిని ఎలా మొరాయిస్తుందో ఈ కోతి. చెప్తుంది కోతి. ఆ ప్రసాదం పెడితే కానీ వదలదు. ఇంకా కేవ్స్ చూసారా ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. ఈ కేవ్స్లో లోపల కొలువైనారు స్వామి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కొలువైనటువంటి ఈ మలేషియాలో బత్తు కేవ్స్ అన్నమాట. బత్తు కేవ్స్ ఎక్కువ మంది ఫారినర్స్ వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారి కేవ్స్లో. కేవ్స్ ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతం అన్నమాట ఇది. కేవ్స్ లోపల
లోపల మెయిన్ స్వామివారి గుడి ఉంటుంది అన్నమాట. చూడండి మెట్ల మార్గం కూడా పైకి వచ్చాం కదా, కొంచెం కిందకి వెళ్తే మళ్ళీ లోపల స్వామివారు ఉంటారు. కేవ్స్ పక్కవి ఈ రకంగా ఉంటాయి కేవ్స్ లోపల కూడా. ఇలా వెళ్తే లోపల కొంచెం ఈ కేవ్స్ని చూస్తే కనుక మనకి అరకు దగ్గర ఉన్నటువంటి బుర్ర కేవ్స్ గుర్తుకొస్తాయండి నాకు. చూడండి ఇదంతా వెళ్తే అది మెయిన్ టెంపుల్కి వెళ్ళేటువంటి రాజగోపురం అది. చూడండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కితే లోపల స్వామివారి ప్రధాన ఆలయం ఉంటుంది అన్నమాట. చూడండి ఈ పక్కన కేవ్స్ ఎలా దగ్గర నుంచి చూస్తే కనుక లోపల కేవ్స్ ఎంత అందంగా అయితే పైన చిన్న హోల్ ఉంది, మిగతా అంతా కూడా క్లోజ్డ్గా ఉంది. ఈ స్వామివారి ప్రధాన ఆలయం మూల విరాట్ ఇక్కడ ఉన్నారు. మామూలుగా అయితే మన గుళ్ళు అయితే తినేవారు కానీ ఇక్కడైతే ఎలాంటి అబ్జెక్షన్ లేదు. స్వామివారి మూల విరాట్ ఇటు పక్క తిరిగితే కనుక కుమారస్వామి వాహనం అయినటువంటి నెమలి ఇక్కడ చిన్న ఆలయం అన్నమాట. పై మెట్లకి వెళ్తే కనుక అమ్మవారి ఆలయం ఉంటుంది పైన. స్వామివారి ఆలయ ప్రాంగణం ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది. కేవ్స్ ఉండి అక్కడక్కడ కొంచెం ఓపెన్ ఉన్నది కానీ మిగతా అంతా కూడా క్లోజ్డ్గా ఉన్నది. ఇది న్యాచురల్గా ఏర్పడినటువంటి గుహల మాట. కేవ్స్ అంటాం కదా మనం, కొంచెం బుర్రా కేవ్స్ మాదిరిగా పోలి ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ప్రాంగణం అంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించిన వాహనాలు నెమలి అలాగే త్రిశూలం అన్ని రకాలని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి ఫొటోస్ వీడియో తీసినా కూడా ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ ఉండదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఒక పవిత్రమైనటువంటి ఈ భావంతో మనం ఇక్కడ ఉండొచ్చు. చాలా అద్భుతం అది గుడి అయితే. మొత్తం మనం ఎక్కిన మెట్లు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు స్వామివారి దర్శనంతో మొత్తం పటాపంచలు అయిపోయి అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. పైన అమ్మవారి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ కూడా చూద్దాం. ఇది అమ్మవారి టెంపుల్ అండి. కొంచెం మెట్లు ఎక్కితే పైన న్యాచురల్గా ఏర్పడినటువంటి కేవ్స్కి ఏర్పడినటువంటి హోల్. ఇలా కిందికి వస్తే ఇక్కడ అమ్మవారు. ఇక్కడ పైన ఓట అలాగా పడతానే ఉంటుందండి చినుకుల మాదిరిగా. ఇప్పుడు కూడా ఇదే వాతావరణం ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది కదా ప్రాంగణం. చాలా న్యాచురల్గా ఏర్పడినటువంటి గుహల్లో స్వామివారు అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. పైనుంచి అలా తుప్పర్లు పడుతున్నాయి కదండి. చూడండి లోపల అమ్మవారు విగ్రహం అలా ఉంది. 3 minutes 3 నిమిషాలే ఉంది. ఈ అమ్మవారు అన్నమాట. దేవసేన, వల్లి దేవసేన అమ్మవారు. మన దేవుడిని ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ పూజించడం చాలా గొప్ప విషయం. గుడి కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు. మలేషియాలో ఉన్నటువంటి వల్లి దేవసేన ఆలయంలో ఉన్నటువంటి చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే. అమ్మ తన సబ్స్క్రైబర్ల తరపునటువంటి దీపారాధన చేసి వారి యొక్క సమస్యలు పరిష్కారం కావాలని, వారి కోరికలు తీరాలని ఇక్కడ పూజ చేయటం అలాగే చాలా గొప్ప అనుభూతిని కలిగించింది. ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలను తీరాలని, వారి యొక్క కోరికలు నెరవేరాలని నేను కూడా అమ్మవారిని ప్రార్థించాను. ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. భక్తి కూడా అదే స్థాయిలో ఉంటుంది. చూడండి వల్లి దేవసేన ఆలయం
ఎంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ మన దేవుడిని పూజిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. నిజంగా ఇక్కడ మలేషియన్ ప్రజలు చాలా గొప్పోళ్ళనే అనిపిస్తున్నారు. ఇలా మతం లేదు, కులం లేదు, చాలా హ్యాపీగా అన్ని దేవుళ్ళని పూజించడం అనేది చాలా గొప్ప విషయం. న్యాచురల్గా ఏర్పడినటువంటి కేవ్స్ చూడండి, ఒక ఎరుగు తొండాల మాదిరిగా ఉన్నాయి ఇవన్నీ చూస్తే. న్యాచురల్ లైట్లో పైనుంచి ఇక్కడే మొత్తం హోల్ ఉన్నదన్నమాట. మొత్తం ఈ టెంపుల్కి సంబంధించి హోల్ ఇక్కడే ఉంది. ఇదిగా ఉండండి కోతులు, అసలు ప్రసాదం లాగేసుకుని భయంకరంగా ఎవరిని వదిలిపెట్టట్లేదు అసలు. ఏంటి తినమ్మా తినమ్మా, కనీసం తింటున్నాయి. చిన్నరు అందరూ చేసేయకుండా ఈ కోతులు తింటున్నాయి, పర్వాలేదు. కొన్ని కోతులు అయితే ఇసిరేస్తాయి. ఇంక ఇచ్చేదాకా ఇడిచిపెట్టలేదండి. ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఇచ్చేసి వదిలేసాం. ఎంతమంది భక్తులు అలాగ నిత్యకళ్యాణం పచ్చతోరణలాగా వస్తానే ఉన్నారండి పైకి. 140 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ విగ్రహ తయారీకి 3 ఏళ్ల సమయం పట్టింది. 2006లో ఆవిష్కరించారు. స్వామివారి విగ్రహ తయారీకి 300 లీటర్ల బంగారు పూతను వాడారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పారు. చూడండి ఎలా భయంకరంగా లాగేసుకుంటున్నాయి కోతులు. వైబ్రెంట్ అసలు అన్నమాట, రౌడీ కోతులు ఇవన్నీ. ఇవాడు చాక్లెట్లు లాగేసుకుని ఎలా తినేస్తున్నాయి చూడండి. భయంకరంగా తినేస్తున్నాయి అసలు. ఇంకా రౌడీ కోతులు మామూలు వైలెంట్లు కాదన్నమాట. ఎంట్రన్స్ భాగంలో ప్లేస్ ఇది, మెట్లెక్కేటువంటి ప్రధాన ద్వారం. మలేషియాలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం విశేషాలను, ఆలయ వ్లాగ్ను మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మీ మిత్రులకి తెలియజేయండి. అంతానండి, బాయ్.